హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీద చాలా బాగున్నాను. ఇది వచ్చేసి హార్వెస్ట్ వీడియో చూస్తున్నారు కదా. గోంగూర అయితే చాలా హెల్తీగా పెరిగింది. గోంగూర అయితే హార్వెస్ట్ చేద్దాము. ఇది వచ్చేసి విత్తనాల నుంచి పెంచిన గోంగూర. విత్తనాలు వేసి ఇప్పటికైతే 1 మంతే అవుతుంది, కానీ చూసారు కదా అప్పుడే ఫస్ట్ హార్వెస్ట్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే గోంగూర అంత ఫాస్ట్గా పెరుగుతుంది. గోంగూరనే కాదు, ఏ ఆకుకూరైనా మనం ఎంత తెంపుకుంటా ఉంటే అంత బాగా వస్తాయి. విషయానికి వస్తే 2 వీక్స్కి ఒకసారి కిచెన్ కంపోస్ట్, ఇంకొక 2 వీక్స్కి కౌ మెన్యూర్ కానీ చికెన్ మెన్యూర్ కానీ ఇవ్వండి. చూసిన గోంగూర అయితే మనం కాడల నుంచి పెంచింది. నుంచి ఎలా పెంచాలి గోంగూర అనేది వీడియో కూడా ఉంది, చూడండి ఛానల్లో. కాయలేమి ఉండవు కాబట్టి కొంచెం నైట్రోజన్ రిచ్ ఉన్న ఫెర్టిలైజర్స్ ఇస్తే సరిపోతుంది. రైస్ వాటర్ అలా ఇచ్చినా బాగా పెరుగుతుంది. గోంగూర ప్లాంట్స్ అయితే ఖచ్చితంగా బాగా ఎండ తగిలే ప్లేస్లో పెట్టండి, అప్పుడైతే బాగా పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ టమాటాలు చూద్దాం రండి. ఈ చెర్రీ టమాటాలు అయితే ఎప్పుడు డిసప్పాయింట్ చేయవు. నేను ఏ రోజు వెళ్ళినా కానీ చెర్రీ టమాటోస్ అనేవి చెట్టు మీద ఉంటాయి. చెర్రీ టమాటాలు అయితే ఒక చెట్టు వేసుకుంటే చాలు, లైక్ కంటిన్యూస్ హార్వెస్ట్ తీసుకోవచ్చు మనము. ఈ మొక్క వచ్చేసి లాస్ట్ ఇయర్ విత్తనం నుంచి పెంచిందనమాట. లాస్ట్ ఇయర్ చాలా హార్వెస్ట్ తీసుకున్నాను, అండ్ ఈ ఇయర్ కూడా బాగా హార్వెస్ట్ వస్తుంది. అయితే వీటికి స్పెషల్ టొమాటో ఫుడ్ అలా ఏమైతే వేయట్లేదు, జస్ట్ రెగ్యులర్గా యూస్ చేసే కిచెన్ కాంపోస్ట్ మెన్యూసే యూస్ చేస్తున్నాను. దీనికి కూడా ఖచ్చితంగా సన్ వచ్చే ప్లేస్లో పెట్టండి. 6 to 8 అవర్స్ మినిమం సన్ ఉంటే బాగా వస్తాయన్నమాట కాయలు. టొమాటో ప్లాంట్స్కి మనకి ఆకులు ఎక్కువగా పెరుగుతాయి. మనం ఏం చేయాలంటే అప్పటికప్పుడు టొమాటో ప్లాంట్ని ప్రూనింగ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. దానివల్ల ఏంటంటే ఆకులు తక్కువగా పెరిగి కాయలకి బలం అనేది ఎక్కువ వస్తుంది, ఎక్కువ టమాటాలు వస్తాయి. నెక్స్ట్ వంకాయలు హార్వెస్ట్ చేద్దాం రండి. ఇవి వచ్చేసి ఇండియన్ వెరైటీ వంకాయలు అనమాట. ఆ సైడ్ అయితే ఈ వంకాయల్ని మొత్తం కట్ చేసేసి మధ్యలో కట్ చేసేసి హోల్ వంకాయని వేయించేసి మధ్యలో కారం అలా పెడతారనమాట. చాలా టేస్టీగా ఉంటాయి ఈ వంకాయ వెరైటీ. అండ్ అప్పు కూడా వచ్చేసి బంచెస్ అంటే గుత్తులు గుత్తులుగా వస్తాయన్నమాట. పార్ట్స్లో ఉన్నాయి, అదే కానీ కింద నేలలో కానీ వేసామంటే ఇంకా బాగా వస్తాయి. ఖచ్చితంగా సన్లైట్ వచ్చే ప్లేస్లో పెట్టాలి, అట్లీస్ట్ 6 to 8 అవర్స్. మిరపకాయలు, బజ్జీ మిరపకాయలు. ఫ్లవర్స్ చూపించలేదు కదా, నెక్స్ట్ టైం ఫ్లవర్స్ చూపిస్తాను. అక్కడ రోజా చెట్టు చూసారా, ఎంత పింక్ కలర్ ఫ్లవర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి ఈరోజు హార్వెస్ట్. అంటే హార్వెస్ట్ వీడియోస్ కోసం అండ్ గార్డెన్ టిప్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటితో పాటు మంచి హెల్తీ రెసిపీస్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్ టిప్స్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.